మన చరిత్ర మొత్తం మొదటి పేజీ నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తాం. శశి శశి మేడం ప్లీజ్ మేడం కొట్టకండి మేడం, వద్దు మేడం, వదిలేండి మేడం, నేను ఎస్సాను మేడం, ఎవరైనా చూస్తే బాగోదు. పందికొక్కులాగా లక్షలకు లక్షలు మింగావు కదరా, అడిగినప్పుడల్లా లేదు అనకుండా డబ్బు నీ మొహాన్ని కొట్టాను కదరా. ప్లీజ్ మేడం వద్దు మేడం. మేడం ఒక చిన్న పని చెప్పాను, శశిరేఖ మొబైల్ తెచ్చిపెట్టు అని అడిగాను, అది కూడా చేయలేకపోతే ఎందుకురా, ఎందుకు పనికొస్తావు నువ్వు? ఎందుకు పనికొస్తావు? కొట్టకండి మేడం, ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం నీ కాళ్ళు విరగొట్టి చేతులు పెడితే కానీ నాకు అసలు తీరదు మేడం. ప్లీజ్ మేడం ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మేడం, ఈసారి మొబైల్ తప్పకుండా పట్టుకొస్తాను. ప్లీజ్ మేడం ప్లీజ్. సిగ్గు లేకపోతే సరే, మిమ్మల్ని నమ్ముకుంటే నాకు జైలే గతి. నిన్ను మేడం మేడం సందీప్ బాబు వస్తున్నాడు, తన కోట కూడా ఇచ్చుకుంటాడు, చావు కొడతాడు. కావాలంటే మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, బ్యాలెన్స్ పార్ట్ అప్పుడు ఉతుకుతారు గాని వదిలేండి మేడం. వస్తాను మేడం. అసలే చిరాగ్గా చచ్చింది. ఈ టైంలో వీడు తగలాడతాడేంటి, డబ్బులు తినడానికి కాకపోతే. టెన్షన్లో ఉన్నట్టున్నా? అబ్బే అదేమీ లేదు, హ్యాపీగా ఉన్నాను. నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకిద్దరు పెళ్ళాలున్నారు కదా, వెళ్ళి వాళ్లతో హాయిగా ముచ్చట్లు పెట్టుకో పో. అమ్మా నీతో మాట్లాడదామని వచ్చాను. నాకు తలనొప్పిగా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. ఆ వీడియో గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా, అందుకే టెన్షన్, తలనొప్పి. ఆ వీడియో నేను తీసుకొచ్చిస్తాను. నిన్ను ప్రాబ్లం నుంచి బయటపడేయడం కొడుకుగా నా బాధ్యత. వీడో చలివిడ ముద్ద, వీణ్ణి నమ్ముకొని పని అప్పచెప్తే నా పనైనట్టే. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నా తంటాలేవో నేను పడతాను, నువ్వు ఇన్వాల్వ్ కాకు. వెళ్ళు. అదేంటమ్మా, నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నన్ను వదిలేసావా? దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నావు, అలాంటిది నిన్నెలా ఒంటరిగా వదిలేస్తాను? నాకెలా నిద్ర పడుతుంది? వీడిలా జిడ్డులా పట్టుకున్నాడేంటి? ఏమొచ్చింది వీడికి? ఎప్పుడూ లేంది ఇలాంటి విషయాల్లో హెల్ప్ చేస్తానంటాడేంటి? సరేనా? ఓకేనా అమ్మా? చూడు సందీప్, కొన్ని విషయాలు కొందరు డీల్ చేస్తేనే బావుంటుంది. నీ ఒంటికి పడని విషయాల జోలికి వెళ్లకు, రిస్క్ తీసుకోకు. జన్మనిచ్చావు, ఇంతటి వాణ్ణి చేశావు, ఈ లైఫ్ నీది. అమ్మ కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోలేనా? అరిగిపోయిన టేప్లాగా అదే మాట, ఎలా వదిలించుకోవాలి వీణ్ణి? అస్సలు వదలను. నువ్వు సరే అనే వరకు నీ ముందు నుంచి కదలను. సందీప్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. శశిరేఖ ఇంటి నుంచి ఆ వీడియో ఉన్న మొబైల్ని తీసుకురావడం అంటే అంత ఆషామాషి కాదు. దానిమీద చాలామంది కళ్ళున్నాయి. నాకు తెలిసి ఆ ప్రతాప్ గాడు ఆ మొబైల్కి కాపలాగా ఉండుంటాడు. వీడియో తేవడం నీ వల్ల అయ్యే పని కాదురా. ఎనీవే, ఈ అమ్మ టెన్షన్ అర్థం చేసుకొని
హెల్ప్ చేయడానికొచ్చావు. సంతోషం. వెళ్ళు. నో, ఇలాంటి పనులు ఇంతకుముందు నేను చేసి ఉండకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత నన్ను తక్కువ అంచనా వేయకు, తీసిపారేయకు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. వీడియో తెచ్చిస్తాను, నీ పరువు కాపాడుతాను, నీ కొడుకుని అనిపించుకుంటాను. ప్లీజ్ అమ్మా. వీడేంటి ఇంతలా నమ్మకంగా ప్రామిస్ చేస్తున్నాడు? ఏ పుట్టలో ఏ పావుందో. ఛాన్స్ ఇచ్చి చూస్తే? అమ్మా, కాదనుకో. నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు. ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్. సరే, ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. కానీ ఒక కండిషన్. ఏంటమ్మా అది? నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ప్రొసీడ్ అవుతున్నావో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండాలి. అంతే కదా? నో ప్రాబ్లం. నాది ఒక కండిషన్. ఏంటది? మా అమ్మ మారాలి, నాకిష్టమైన అమ్మలా మారాలి. ఆస్తిని రూప పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. అనుకున్నాను ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. అమ్మా, ఆస్తి లేకపోతే మనం బ్రతకలేమా? అయినా ఆస్తి ఎవరికి పోతుంది? నాన్నగారికే కదా. ఆయన చాలా మంచివారమ్మా, మనల్ని ప్రేమగా చూసుకుంటారు. ఇక్కడ మనకొచ్చే లోటేమీ ఉండదు. అమ్మా ప్లీజ్, కాదనుకో. ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమ్మా. అలాగే సందీప్. పరువు కన్నా, ప్రాణం కన్నా, నన్ను ప్రేమిస్తున్న మీ అందరికన్నా ఈ ఆస్తి నాకేం ఎక్కువ కాదు. నువ్వన్నట్టు ఆస్తి ఎవరికి పోతుంది? రాజావారికే కదా. అలాంటప్పుడు నేనెందుకు టెన్షన్ పడాలి? ఎందుకో ఇంతవరకు ఆస్తి విషయంలో ఇలా ప్రశాంతంగా ఆలోచించలేదురా. ఇప్పటికైనా తెలివిగా ఆలోచిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సందీప్, నువ్వు వీడియో పట్టుకొచ్చివ్వగానే నిమిషం కూడా వెయిట్ చేయకుండా డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తాన్రా. ఆస్తి రూపకి రాసేస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. సరేనా? థ్యాంక్స్ అమ్మా. ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు, ఇంత పాజిటివ్గా ఆలోచిస్తావు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందమ్మా. నీ ప్రాబ్లం మాత్రమే కాదు, దీంతో హవేలీలోని అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే. అమ్మా, ఇవిగో డాక్యుమెంట్స్ నీ దగ్గరే ఉంచు. వీడియో తెచ్చివగానే డాక్యుమెంట్స్ మీద సైన్ చేసిద్దు గాని, సరేనా? అమ్మా, ప్రామిస్? థ్యాంక్స్ అమ్మా. వీడు మారడు. పులి కడుపున పిల్లి పుట్టినట్టు
నా కడుపున వీడెలా పుట్టాడో అర్థం కావడం లేదు. ఏం చెప్పినా అమాయకంగా నమ్మేస్తాడు. పిచ్చి వెధవా. కాని ముందు నా పని కావాలి. వీడియో తెస్తాను అన్నాడు. చూద్దాం. అలా అని పూర్తిగా ఎవ్వర్నీ నమ్మను. నా ట్రయల్స్ నేను చేసుకుంటాను. ఎవరి పని చేసింది? హలో సూర్య, గుడ్ మార్నింగ్. ఏమిటిదంతా? అబ్బా, ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నావు. ఈ పోస్టర్ ఏంటో, ఈ పోస్టర్లో ఉన్న మ్యాటర్ ఏంటో నీకు నిజంగా తెలీదా? అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇది. పోస్టర్ డిజైన్ బాగుంది కదా? నీ ఫోటోనే. నీ మొహం దగ్గర ఆ ఇంద్రగాడి తలకాయ తగిలించి ఫోటోని మార్ఫింగ్ చేయించాను. బై ద వే, ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరో తెలుసా? ద గ్రేట్ సూర్య, ఆటో అప్పారావు. ప్రొడ్యూసర్ని మాత్రం నేనే. దగ్గరుండి పబ్లిసిటీ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటున్నాను. మొదటి పోస్టర్ నీ ఇంటికి అంటిస్తే కలిసొస్తుందని వచ్చాను. నువ్వు పోస్టర్ని చింపేశావు అంటే సినిమా చిరిగిపోతుందని అర్థం. మృణాలిని, ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నీకు ఈ లెవెల్లో డోసిస్తే గాని పని జరగట్లేదు. మరి నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తోందేంటి? శశిరేఖ దగ్గరున్న మొబైల్ని తీసుకొచ్చి ఇవ్వరా అంటే పట్టించుకోనట్లే వదిలేశావు. హ్యాపీగా తిని తొంగుంటున్నావు. ఈ మృణాలిని ఏం చేస్తుందిలే, అరిచి అరిచి తనే ఊరుకుంటుంది అని అనుకుంటున్నావు. అంతేనా? అదేమీ లేదు. నా ప్రయత్నం నేను చేశాను. శశిరేఖతో కలిసుంటూ మొబైల్ తీసుకొద్దామని వెళ్ళాను, కానీ ఇంట్లోంచి తరివేసింది. ఆ మొబైల్ ఇమ్మని డైరెక్ట్గానే అడిగాను. తిట్టు పంపించింది. ఏం చేయమంటావు? ఈ పోస్టర్ తీసుకెళ్ళి దాని కార్ అద్దానికి అంటించు. మాట ఎలా వినదో నేను చూస్తాను. వద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. ఏ? చేయని తప్పుకి ఇప్పటికే శశిరేఖని ఎంతో బాధ పెట్టాను, హింసించాను.
ఇక చాలు. పోస్టర్లో అవి ఇవంటూ గొడవ చేయొద్దు. శశిరేఖ కొట్టు మనిషి కూడా కాదు. ఈ టైంలో తనని ఇలా ఇరిటేట్ చేయడం కూడా మంచిది కాదు. ఈ బుద్ధి ఇప్పుడు కాదురా, మొట్టమొదటిసారి శశిరేఖ మీద నింద వేసినప్పుడే ఉండాలి. కథ ఇక్కడిదాకా వచ్చాక నువ్వు తూచన్నా నేనెలా ఊరుకుంటాననుకుంటున్నావు? నీ పెళ్ళాం మీద నీకు జాలుండొచ్చు, కాని నాకు లేదు. అది కాదు మృణాల్ని. లుక్ మిస్టర్ సూర్య, కేవలం ప్రతాప్ గాని శశిరేఖ గాని నిన్ను ఈ కేసు నుంచి బయటపడేలేదు. నేను కూడా ఓ చెయ్యి వేస్తేనే నువ్వు బయటకొచ్చావు. ఆ విషయం మర్చిపోకు. నా రుణం తీర్చుకోవడం నీ ధర్మం. నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే పోస్టర్స్ని ఊరంతా అంటించేలా చేసి శశిరేఖ దిగొచ్చేలా చేస్తాను. లేదు మృణాల్ని, దయచేసి ఆ పని మాత్రం చేయకు. ఏదోలా నేను మళ్ళీ ట్రై చేసి శశి మొబైల్ తీసుకొచ్చిస్తాను. వెంటనే జరిగిపోవాలి. ఆ పని వెంటనే జరిగిపోవాలి. అస్సలు టైం లేదు. నీ పెళ్ళాన్ని నమ్మడానికి వీల్లేదు. ఏదో క్షణంలో మనసు మార్చుకొని ఆ వీడియోని ప్రతాప్ చేతికిచ్చేస్తుంది. అబ్బా, అలా చేయదు. నేను తనకు నచ్చ చెప్తాను. నీ మాటేమీ ఆవిడికి వేదం కాదు. నీ మనసులో శశిరేఖ అంటే ప్రేముందేవో కాని శశిరేఖ మనసులో నువ్వంటే ద్వేషం. నిన్నస్సలు పట్టించుకోదు. చూడు, పీక పిసికైనా సరే శశిరేఖ నుండి ఆ వీడియో ఎత్తుకురావాలి. దాట్స్ ఇట్. శశి, అంకుల్, అంకుల్, శశి, శశి, ఇది మన ఇద్దరికి సంబంధించిన విషయం. మనం మాట్లాడుకుందాం. చీకొట్టాను, గుమ్మం తొక్కొద్దన్నాను, ఇంకా సిగ్గులేదా? చూడు శశి, నేను వచ్చింది కలిసి ఉందామని అడగడానికి కాదు. నీ దగ్గరున్న ఆ వీడియో తాలూకు మొబైల్ కోసం వచ్చాను. జైలు నుండి రిలీజ్ అయ్యావు కదా, ఇంకా ఎందుకు ఆ వీడియో? ఏం చేసుకుంటావు? అది నా కేసుకు సంబంధించింది. నా దగ్గర ఉంటమే న్యాయం. నా మీద నింద వేయటం న్యాయమా? వదిలించుకోవాలి అనుకోవడం న్యాయమా? ఏది న్యాయ ప్రకారం చేస్తున్నావని న్యాయం గురించి మాట్లాడుతున్నావు. శశిరేఖ, ఎందుకు ఆ వీడియో గురించి అంత పట్టుదల? నేను అదే అడుగుతున్నాను. ఎందుకు నీకింత పట్టుదలా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానంటే వద్దని బెదిరించావు, చచ్చిపోతానన్నావు. అలాంటిది నీకా వీడియోతో అవసరం ఏంటి?
ఏమో, ఏ క్షణమైనా నాకు అవసరపడచ్చు. అప్పుడు కనబడు. ఇవ్వాలో వద్దు అప్పుడు ఆలోచిస్తాను. శశి, ఆ వీడియో నీ దగ్గర ఉండటం వల్ల నీకు నష్టమే కానీ లాభం ఉండదు. థ్యాంక్స్. నా గురించి నేను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడక్కర్లేదు. శశి, పంతానికి పోకు. నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వెంత పట్టుదలకపోతే నాకంత పంతం పెరుగుతుంది. రెచ్చగొట్టుకో. నీ వల్ల కాకపోతే చెప్పు. నేనే పోస్టర్స్ ని ఊరంతా అంటించేలా చేసి శశిరేఖ దిగొచ్చేలా చేస్తాను. శశిరేఖ, ప్లీజ్, నేను ఇంక డిస్టర్బ్ చేయను. నీకు నా మొహం చూపించను. ఆ మొబైల్ ఇస్తే వెళ్ళిపోతాను. అది నీ బాధ్యత. జస్ట్ సంధ్యను పలకరించి వెళదామని వచ్చాను అంతే.